బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూపించాల్సిన సిచ్యువేషన్స్ ఏంటంటే ఒకటి వింటేజ్ క్యారెక్టర్, వింటేజ్ హీరో లుక్స్ ఉన్నాయి కదా, అది చాలా బాగుంది అసలు. మీకు ఒక కంప్లీట్ ఒక సినిమా తీయొచ్చు ఆ కైండ్ ఆఫ్ లుక్స్ తో. అంటే అటెన్షన్ అలా గ్రాప్ చేస్తుంది, లుక్ చాలా బాగుంది. ఇంకొక వైపు ఏమో ఇది రెండు రకాల క్యారెక్టర్ కదా, ఒకటేమో ఆయన ఇమాజినేషన్ లో ఆయనకు ఒక చూపించుకోవాలి, ఒక రాజవంశ చూపించుకోవాలి. ఇంకొక వైపు ఏమో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. సో ఈ రెండు వేరియేషన్స్ ఎలా చూపించారు? నేను మొన్న కూడా ఏదో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను అందులో ఏదో ఒక పరిగెట్టే సీన్ ఒకటి వస్తుంది అనమాట దగ్గర. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు చూస్తా నేను అది నేను చేయలేదు తెలుసా నీకు, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది నేను చేయలేదు అసలు. అంటే అదే నువ్వు చేయకుండా నువ్వేగా చేసావంటే నేను అది చేయలేదు, నేనైతే అలా పరిగెట్టలేను. ఐ థింక్ ఆ చేస్తున్నంతసేపు తెలియకుండానే నేను అందులో మేబీ రామప్ప గారు చేయించుకున్నాడేమో కానీ నేనైతే చేయలేను. అది అసలు ఆ పరుగే కాదు అది. ఆడేంటి ఎలా పడగెడుతున్నాడు అలాగా నాకే చాలా డౌట్ అనిపించింది. అంటే దీస్ ఆర్ ద లిటిల్ ఓకే, నువ్వు చేసిన క్యారెక్టర్ నుంచి నీకు బయటకు వచ్చి నువ్వు చూసుకోగలుగుతున్నావు అంటే దెన్ డెఫినెట్లీ యూ కుక్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ వెరీ గ్రేట్. సో చాలాసార్లు ఇది నేను చేసేస్తాలే అని మనకు అనిపిస్తుంది. మనం కొన్నిసార్లు బట్ నాకు రామప్ప ఎన్నిసార్లు చూస్తున్నా ఇది నేను కాదు, ఎవడో అన్నట్టు అనిపిస్తుంది. సో బేసిక్ క్రికెట్ ఆడేవారు కదన్నా చిన్నప్పుడు, చెప్పారు బాడేవాడు అంటే నేను చెప్తే దరిద్రంగా ఉంటుంది, పక్కోడు చెప్పాలి. ఓకే, క్రికెట్ లో మనం స్టార్టింగ్ వెళ్ళి ఒక టీమ్ లో జాయిన్ అయినప్పుడు ఏదో అవుట్ సైడర్ వచ్చినప్పుడు టైలెండర్ కింద అలా దింపుతూ ఉంటాం. అవును, తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుతాం, మనకి మొత్తం ఓవర్లు అన్ని ఆడి ఏ బాల్ ఎలా ఆడాలి అనే స్కోప్ దక్కుతుంది. సేమ్ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏ స్క్రిప్ట్ వచ్చినా చేసేయాలి, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి అది చిన్నదో పెద్దదో అని చూస్తారు. బట్ ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మీకు అంటే ఓవర్స్ అన్నీ మిగిలి ఉన్నాయి, మీరు ఏ బాల్ చూస్ చేసుకోవాలి, ఏ బాల్ ఎలా ఆడాలి, ఏది సిక్స్ కొట్టాలి, ఏది వదిలేయాలి, ఇంత స్కోప్ మీకు ఉన్నప్పుడు ఒక స్క్రిప్ట్ సేమ్ ఒక బాల్ కింద లెక్కేసుకుంటే ఏ బాల్ ఎలా వదిలేయాలి, ఏ బాల్ ఎలా ఆడాలి అనేది మీ డెసిషన్. కాబట్టి స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డిసైడ్ అవుతారు? ఇప్పుడు అంటే సింపుల్, నువ్వు చెప్పిన లాజిక్లోనే ఇప్పుడు ఆడు బౌన్సర్ వేసాడు మన తల తగులుతుంది అనుకుంటే ఒంగుంటాం, బాల్ వెళ్ళిపోతుంది వదిలేయాలి. సో అంటే అదే స్క్రిప్ట్లో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమనిపిస్తుంది అంటే ఆ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నేను ఈ రోజు వరకు చేసిన సినిమాలు థియేటర్కల్గా ఆడకపోవచ్చు కానీ కథగా ఏ రోజు ఫెయిల్ అవ్వని కథలు అవన్నీ చాలా అద్భుతమైన కథలు. ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవ్వచ్చు, మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు అనుకున్న ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు. బట్ నువ్వు కథగా అది చూసి ఓకే ఒకసారి దీని కథ చెప్పు, ఈ సినిమా చూసి కథ చెప్తే టెరిఫిక్ స్టోరీస్. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను నా గురించి. నేను ఆడడం మన చేతిలో ఉండదు, అది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు కాబట్టి. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న కథలు మాత్రం ఫ్యాంటాస్టిక్ స్టోరీస్. అది మీరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకునే ఒక ఆస్పెక్ట్. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ వరకు నేను చాలా స్ట్రాంగ్గానే నా కథల సెలెక్షన్లో నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నానని నాకు అనిపిస్తుంది. సో ఆ ప్రక్రియలో నేను ఎలా ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే డెఫినెట్లీ ఒక ఎమోషన్, ఒక హై, ఒక అంటే హీరోకి ఏ టు బి ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే హీరో ఏం చేస్తున్నాడు, ఎవ్రీ విచ్ వే ఆ బీట్స్ అన్నీ సరిగ్గా వెళ్తున్నాయా, సీన్లో పేసింగ్ ఉందా, ఇవన్నీ ఆబ్వియస్లీ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అంటే అన్నీ కూడా 100% కుక్డ్ ఏవి రావు. 60% 70% బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ అది ఓకే ఇట్ గోస్ త్రూ ప్రాసెస్ అండ్ దెన్ అదొక దగ్గరికి అచీవ్ అవుద్ది. సినిమా తీసినప్పుడు ఇంకా వేరేలా ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టే బౌన్సర్ వస్తే తల దాచుకుంటాను అన్నారు కదా, వంచుకుంటాం, తల వంచుకుంటాం, తగిలితే ఇబ్బంది అవుతుందని అన్నారు. సో అదే భాషలో ఆలోచించుకుంటే బౌన్సర్ వచ్చినప్పుడు కొన్నిసార్లు రిస్క్ చేసి ఫుల్ షాట్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ మహా గారు అదే చేశారు, 5 ఏళ్ళు ఒక సినిమా మీద పెట్టడం అంటే రిస్క్, గట్సి. అంటే ఇది ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తున్న టర్మినాలజీలో దీన్ని నెగిటివ్ గా చూసుకోకుండా ఉంటే ఎస్ ఇది ఫుల్ షాట్ కొట్టి కొడదామని, మరి ఆడియన్స్ స్టేడియంకి వచ్చిన జనాలు కూడా ఎక్సైట్ అవ్వాలి కదా, అమ్మ ఏం ఫుల్ షాట్ ఆడాడని. సో అలాంటిది మీ లైఫ్లో మీరు గట్సి అన్న ఈ విషయంలో సేఫ్గా, అంటే కోహ్లీ విషయానికి వస్తే చాలా కూల్గా ఆడుతూ ఉంటాడు, సేఫ్ ప్లేయర్. సో అలా ఆడతారా, టెక్నికల్ ప్లేయర్ లా ఆడతారా, లేదు ఒక్కొక్కసారి సమ్టైమ్స్ గట్సీ కానీ గట్సీయే భయపడుతూ గట్సీ లోపల ఉంటుంది. ఎంత కాదన్నా మిడిల్ క్లాస్ అప్బ్రింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడో చిన్న బెరుకు ఉంటుంది. బట్ ఆ బెరుకు దాటి ఏదైతే కమాన్ లెట్స్ గో హెడ్ అన్నప్పుడు మాత్రం ఆలోచించను అసలు, నో సెకండ్ థాట్. వెళ్ళి ఇంకా ఫుల్ ఇస్తే ఫుల్ ఇవ్వాలి, లేకపోతే అసలు ముట్టుకోవద్దు అన్నది నా ఫిలాసఫీ జీవితం. అంటే నువ్వు చేస్తున్నావు అంటే ఫుల్ బ్లోన్ వెళ్ళిపో,
చేసేసి వచ్చేసి చేస్తూ కూడా ఆలోచించి చేసాం అనుకో అయిపోయింది. ఇంకా అది ఇంకా అసలు పని చేయదు, అది వర్కౌట్ అవ్వదు. ఎనీ పని చేస్తున్నప్పుడు కానీ నీకు డౌట్ వచ్చిందంటే ఆపేయడం బెటర్, ఎందుకంటే అది సక్సెస్ఫుల్ అవ్వదు. సో